మన ఓటు మన హక్కు మన అధికారం ఇదే నినాదంతో రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేపడుతున్నారు. ఓట్ల తొలగింపులో గందరగోళం జరిగింది. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు ఈసీ బీజేపీ ములాఖత్ అయ్యాయి. ఇలాంటి ఆరోపణలు చేస్తూ రాహుల్ గాంధీ బీహార్లో యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు. ఇంతకీ ఏంటి ఈ ఓటర్ అధికార యాత్ర? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపుతుందా? यहाँ की शिक्षा व्यवस्था बिल्कुल बेकार है। हर जगह जीएसटी जीएसटी जीएसटी, हम लोग कुछ नहीं कर रहे हैं। सारे लोग वहाँ पे वोट चो బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర. రాహుల్ ప్రచారంతో యూత్ లో జోష్. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. అవును, ఇప్పుడు బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర సంచలనంగా మారుతోంది. ఓటర్ లిస్టులో మతలబులు జరిగాయని, స్పెషల్ రివిజన్ తో గేమ్ మార్చేశారన్న ఆరోపణలతో రాహుల్ గాంధీ బీహార్ ఓటర్లను చైతన్యపరిచేలా యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బీహార్ యూత్ అంతా రాహుల్ వెంటే కదం తొక్కుతున్నారు. కథ మారుస్తామంటున్నారు. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని, ఈసీ బీజేపీ కుమ్మక్కయ్యాయని ఇటీవలే రాహుల్ తీవ్ర ఆరోపణలు చేయటంతో ఒక్కసారిగా మ్యాటర్ హీటెక్కింది. సో బీహార్లో ఈసారి గేమ్ ప్లాన్ మార్చాలన్నది రాహుల్ గాంధీ టార్గెట్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎన్డీఏతో పోలిస్తే ఇండియా కూటమి ప్రచారంలో స్పీడ్ పెంచింది. బీహార్లో ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈ యాత్రను ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో ఈసీ సవరణలు చేస్తూ అక్రమంగా ఓట్లను తొలగిస్తోందని, దీన్ని ఓట్బందీగా రాహుల్ చెప్తున్నారు. ऐसा बयान देना कि अब हमारी सरकार 40-50 साल चलेगी, ये अजीब सा बयान है। और उस टाइम मैंने सोचा था कि इसको कैसे मालूम कि 40-50 साल के लिए सरकार चलेगी, और अब सच्चाई पूरे देश के सामने आ गई है। वो ये बात इसलिए कह सकते हैं कि वो वोट चोरी करते हैं, और ये चोरी इन्होंने अभी नहीं चालू की। मैं आपको बता रहा हूं, एक दिन ये आएगा बाहर। ये चोरी सालों से हो रही है। ये चोरी गुजरात में पहले शुरू हुई, उसके बाद 2014 में नेशनल लेवल पे आई, उसके बाद चुन चुनकर ये लोग स्टेट जीतते हैं और हरवाते हैं। పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీల ఓటర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నారని, దీన్ని అడ్డుకోవటానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే లక్ష్యంతో ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్య హక్కు కాదని, దాన్ని కాపాడటం అంటే రాజ్యాంగ విలువలను పరిరక్షించటమే అంటున్నారు. బీజేపీ, ఈసీ కలిసి ఓటర్ లిస్టులో మార్పులు చేస్తూ ఎన్నికల్లో బెనిఫిట్ పొందేలా చేస్తున్నాయంటున్నారు. బీహార్లో 52 లక్షల ఓట్లను తొలగించటం, మహారాష్ట్రలో 1 కోటి మంది కొత్త ఓటర్లను చేర్చినట్లు రాహుల్ గుర్తు చేస్తున్నారు. సో ఈ ఓటర్ అధికార్ యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ మమేకమవుతున్నారు. తాజాగా ప్రియాంక గాంధీ, అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి హాజరయ్యారు. సుపౌల్లో నిర్వహించిన యాత్రలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. ఓటర్ అధికార్ యాత్రకు సపోర్ట్ తెలిపారు. వీరితో పాటే ఇతర ఇండియా కూటమి నేతలు కూడా పాల్గొన్నారు. ఈ ఓటర్ అధికార్ యాత్రను ఆగస్టు 17న ససారాం నుంచి ప్రారంభించారు రాహుల్ గాంధీ. మొత్తం 16 రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 1 వరకు కొనసాగనుంది. బీహార్లోని 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తూ సమస్తీపూర్, దర్భంగా, మధుబని, సీతామఢి, షియోహర్, మోతిహారీ, సివాన్, గోపాల్గంజ్, పట్నా వంటి ప్రాంతాల మీదుగా 1300 కిలోమీటర్లు ఉండబోతోంది. సెప్టెంబర్ 1న పట్నాలో భారీ ర్యాలీతో ఈ యాత్ర ముగియబోతోంది.
సో ఈ విషయంపై రాహుల్ గాంధీ సీరియస్ గానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అధికారంలో ఉందని, అయితే ఇండియా కూటమి పవర్లోకి వచ్చాక ఈసీ అధికారులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. ఈ యాత్ర పొలిటికల్ ప్రోగ్రాం మాత్రమే కాదని, ప్రజల ఓటు హక్కును కాపాడే ఉద్యమమని అంటున్నారు. वीडियोग्राफी का कानून है, आपने देखा होगा पोलिंग बूथ में वीडियो कैमरा लगे हुए हैं, देखा आपने? हमने कहा चलो लिस्ट नहीं देनी तो वीडियोग्राफी दे दो, हम देखना चाहते हैं कितने लोगों ने वोट किया, कब किया। कहते हम नहीं देंगे, और उसके बाद उन्होंने कानून बदल दिया और कहा कि 45 दिन के अंदर वीडियोग्राफी को रद्द कर दिया जाएगा, डिस्ट्रॉय कर दिया जाएगा। तो महाराष्ट्र में हमने पकड़ लिया इनको, हरियाणा में भी यही किया। 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గట్టిగానే పోరాడింది. మెజార్టీకి కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఈసారైతే సీన్ మార్చాలనుకుంటున్నారు. అందుకే ఓటర్ లిస్ట్ మెయిన్ ఎజెండాగా కదులుతున్నారు. జనంలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ప్రజలతో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండటంతో ఓటర్లలో విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్, కాంగ్రెస్ నాయకులు, లెఫ్ట్ పార్టీలు ఈ ఓటర్ అధికార యాత్రలో పాల్గొనటం ద్వారా ఇండియా కూటమి యూనిటీని ప్రదర్శిస్తోంది. రాహుల్ గాంధీ గతంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర, అలాగే భారత్ జోడో న్యాయ యాత్ర కాంగ్రెస్ కు పొలిటికల్ గా చాలా మైలేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు బీహార్ లో ఓటర్ అధికార యాత్ర గేమ్ చేంజర్ అంటున్నారు. అయితే ఇక్కడ కొన్ని లెక్కలున్నాయి. బీహార్లో ఎన్నికలంటే కుల రాజకీయాలకు పెట్టింది పేరు. వీటికి తోడు ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు వంటి స్థానిక సమస్యల చుట్టూ తిరుగుతాయి. అంటే కేవలం ఓటర్ లిస్ట్ సమస్యే కాకుండా స్థానిక బిహారీల సమస్యలను పట్టించుకుంటే ఫలితాలు అనుకూలంగా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. यहाँ की शिक्षा व्यवस्था बिल्कुल बेकार है और यहाँ पे कॉलेज में एक भी लैब नहीं है। इसरो जैसे संस्था में गवर्नमेंट स्कूल के बच्चे जा रहे हैं और वहाँ यहाँ पे कोई शिक्षा व्यवस्था नहीं है। कॉलेज सब में लैब नहीं है, प्रैक्टिकल के लिए कोई सामान नहीं है, अच्छे ढंग से टीचर नहीं है। हर जगह जीएसटी जीएसटी जीएसटी, हम लोग कुछ नहीं कर रहे हैं, मर रहे गरीब है, कहाँ से पैसा लाए। సో రాహుల్, తేజస్వి పాల్గొంటున్న ఈ యాత్రకు జనం, ముఖ్యంగా బిహారీ యూత్ స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఓటు హక్కు రక్షణ అన్న థీమ్ కు జనంలో ఆదరణ అయితే కనిపిస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ ఈ యాత్రకు సంబంధించిన పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓట్ చోరీ ఇష్యూ తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ డిబేట్ గా మారుతోంది. బీహార్ మాదిరిగానే తెలంగాణలోనూ ఓట్ చోరీ జరిగిందని, అందుకే బీజేపీ 8 చోట్ల ఎంపీ సీట్లు గెలిచిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేయడంతో ఈ స్టోరీ మరో లెవెల్కు వెళ్ళింది. అటు బండి సంజయ్, డీకే అరుణ నుంచి కౌంటర్లొచ్చాయి. కాంగ్రెస్ నుంచి ఎన్కౌంటర్లు కూడా నడుస్తున్నాయి. ఓవరాల్గా పొలిటికల్ హాట్ బీహార్ టు తెలంగాణ అన్నట్లుగా నడుస్తోంది. మరి తెలంగాణలోనూ ఓట్లు గజిబిజిగా ఉన్నాయా? ఒకే అడ్రస్ పై వందలాది ఓటర్లు నమోదై ఉన్నారా? ఏది నిజం? మహారాష్ట్రలో గాని, కర్ణాటకలో గాని ఓట్ల దొంగిలింపు జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోతాం ఎట్లా? 6 నెలల ముందు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లను మేము గెలుస్తాం ఎట్లా? కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు? తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది? హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు? అన్నింటిలో మేము అధికారంలోకి వస్తాం కదా. పార్లమెంట్ లో తక్కువ సీట్ ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? ఇది అవగాహన లేకుండా మాట్లాడము. బీహార్ టు తెలంగాణ ఓట్ చోరీపై గరం గరం పాలిటిక్స్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఎవరి వెర్షన్ ఏంటి? ఏది నిజం, ఏది అబద్ధం? బీహార్లో ఓట్ల తొలగింపుపై ఈసీ ఇచ్చిన రిపోర్ట్ చూద్దాం. ఆగస్టు 18న ప్రకటించిన ఓటర్ల డేటా ప్రకారం మొత్తం 65 లక్షల ఓట్లు తొలగించింది. ఇందులో అత్యధిక డీలిషన్స్ ఉన్న 3 జిల్లాల్లో కథ మారబోతోంది. అవి పట్నా, మధుబని, తూర్పు చంపారన్. ఇందులో పురుషుల కంటే మహిళల ఓట్లే ఎక్కువగా తొలగించారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ నెంబర్ 3వ వంతు కంటే ఎక్కువే. ఈ 3 జిల్లాల్లో మొత్తం 10.63 లక్షల ఓట్లను డిలీట్ చేసింది ఈసీ. బీహార్లో 38 జిల్లాల్లో జరిగిన మొత్తం
65 లక్షల ఓట్ల తొలగింపులో ఇది 16.35%. ఇందుకు ఈసీ 4 కారణాలు చెప్పింది. శాశ్వతంగా షిఫ్ట్ అయ్యారని, మరణించారని, గైర్హాజరుగా ఉన్నారని, ఇప్పటికే ఓటర్ లిస్టులో నమోదయ్యున్నారని చెప్పింది. బీహార్లోని 38 జిల్లాల్లో 3.95 లక్షల ఓట్ల తొలగింపుతో పట్నా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఒకవేళ ఓటర్ లిస్టులో ఎక్కడా లేకపోతే పౌరసత్వ రుజువు సమర్పించాలని ఈసీ ఆదేశించింది. సో ఈ ఓట్ దుమారం తెలంగాణకు పాకింది. వరంగల్లో జనహిత పాదయాత్రలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీని కార్నర్ చేశారు. బీజేపీ 8 మంది ఎంపీ సీట్లను దొంగ ఓట్లతోనే గెలిచిందన్నారు. దొంగ ఓట్లపై ప్రశ్నిస్తే ఈసీ బీజేపీకి వత్తాసు పలుకుతోందన్నారు. తెలంగాణలో ఓట్ చోరీ జరిగిందని, మహారాష్ట్రలో ఓటు వేసిన వారు నిజామాబాద్ లో కూడా వేశారన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు దౌర్భాగ్యం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అధికార పార్టీ బీజేపీకి వత్తాసు పలుకుతున్నటువంటి సందర్భం. ప్రజాస్వామ్యానికి విఘాతం ఇది. 8 మంది ఎంపీలు భుజాలు తడుముకుంటా ఉన్నారు. ఇవాళ గెలిచిన తీరు పట్ల అనుమానాలు ఉన్నాయని మళ్ళీ చెప్తా ఉన్నాను. మా నిజామాబాద్ పట్టణంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎంతో మందికి ఓట్లు నిజామాబాద్ పట్టణంలో ఉన్నాయి. వాళ్ళు మహారాష్ట్రలో ఓటేస్తారు, నిజామాబాద్ లో ఓటేస్తారు. ఒక పౌరుడికి 2 ఓట్లు ఉండొచ్చునా? ఇక్కడ గెలిచిన 8 మంది ఎంపీలు చెప్పాలి. దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. 30 ఏళ్లుగా తాను ప్రజా ప్రతినిధిగా ఉన్నానన్నారు. వార్డు మెంబర్ కాని వాళ్లు కూడా విమర్శించడం ఏంటని క్వశ్చన్ చేశారు. దొంగ ఓట్లంటూ కాంగ్రెస్ నేతలు చేసే దుష్ప్రచారం ప్రజలను అవమానించడమే అని అన్నారు. కాంగ్రెస్ నేతలు రాత్రిపూట యాత్రలు చేయటం ఏంటో అర్థం కావటం లేదంటూనే కరీంనగర్ లో ప్రతి ఓటు పరిశీలించి దొంగ ఓట్లు తీసేయాలంటున్నారు. నిజంగానే తెలంగాణలో ఓటు చోరీ చేసి ఉంటే కాంగ్రెస్ గెలిచిన ఆ 8 ఎంపీ సీట్లు కూడా గెలిచి ఉండేవాళ్లమంటున్నారు. ప్రజల ఓట్లతో మహేష్ గౌడ్ ఒక్కసారైనా గెలవాలని ఛాలెంజ్ చేస్తున్నారు బండి సంజయ్. ఏదో బండి సంజయ్ తెలిస్తే బ్రేకింగ్ వస్తాయని మాట్లాడము. లాస్ట్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి, అన్న ఆయన బాగా అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయన పట్టి గన్మెన్ వేసుకొని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతోని గన్మెన్ వేసుకొని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరెక్కడిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డైమండ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరెక్కడిది. 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం. మేము గెలిచినా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడు అన్న. ఇది నేను గెలిచినాక వెంటనే ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు పిటిషన్ వేయలే? ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ వీటిపై మరోసారి కాంగ్రెస్ నేతల నుంచి కౌంటర్లు పడ్డాయి. తెలంగాణలో బీజేపీకి ఓట్లు ఎక్కువని, బీజేపీ దొంగ ఓట్లపై పోరాటం చేస్తామంటున్నారు. ఓటు చోరీతోనే తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందని, కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకొచ్చే దమ్ముందా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని క్వశ్చన్ చేశారు. కరీంనగర్ లో ఒక్క ఇంట్లో 40 ఓట్లున్నాయని, అక్కడ బీజేపీ ఎక్కడెక్కడ వీక్ గా ఉందో అక్కడ ఓట్లని నమోదు చేయించారన్నారు. బండి సంజయ్ మెజార్టీ వచ్చిన ఓట్లన్నీ ఓట్ల చోరీనే అని కరీంనగర్ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పింది 100% నయం. మా అధ్యక్షులు చెప్పింది 100% రైట్. మీరు దొంగ ఓట్లు తీసుకెళ్తారా, ఎలక్షన్లకు వస్తారా అంటున్నారు కదా. ఇండియా వైడ్ రాజీనామా చేయించండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం, చేయండి, చూద్దాం, మరి పోదాంపా. ఇలా బీహార్ రేపు రాబోయే బీహార్లో చూసుకోండి, మీ బట్టలు ఇస్తారు అక్కడ మీరు చేసిన పనులకు పాపాలకు. నువ్వేం మాట్లాడుతున్నావు ఫస్ట్ అర్థంగా తెలంగాణ ప్రజలకు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసుకో. నువ్వు ఒకప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తెలియదు అంటే ఒకప్పుడు నువ్వేం తెలుసు, ఎవరికి తెలుసు? నువ్వు తెలుసా? నువ్వు ఒకప్పుడు, ఇప్పటికి సగం తెలియదు. నీ లొల్లి అసలు నువ్వు మాట్లాడే భాష తెలియదు, నువ్వు ఏ భాష మాట్లాడుతున్నావు అర్థం కాదు సగం నీకు. కాంగ్రెస్ పూర్తిగా జనం నమ్మకాన్ని కోల్పోయిందని, మహేష్ కుమార్ గౌడ్ కు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. దమ్ముంటే హైదరాబాద్ లో దొంగ ఓట్లు ఏరివేయాలని, తెలంగాణలో నిజంగానే దొంగ ఓట్లు ఉంటే కాంగ్రెస్ కూడా దొంగ ఓట్లతో గెలిచినట్లే లెక్క అంటూ కౌంటర్ విసిరారు. ప్రజల లోపల విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది. రాహుల్ గాంధీ గాని ఒక ప్రతిపక్ష నాయకునిగా అసలు దేశ ప్రజలు భావించడం లేదు. సో కాంగ్రెస్ పార్టీ తమ యొక్క ప్రాబల్యాన్ని ఒక్కొక్క రాష్ట్రంలో కోల్పోతూ వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నావో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి యొక్క పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దొంగ ఓటర్లు ఫస్ట్ ఏరియమనండి. వాళ్ళ అధికారంలో ఉన్నంత కాలం మరి కంటిన్యూగా అధికారంలో ఉంటేనేమో ఓటు చోరీ కాదు. భారతీయ జనతా పార్టీ కంటిన్యూస్గా నరేంద్ర మోదీ గారిని ప్రజలు ఎన్నుకుంటేనేమో ఓటు చోరీ. సో ఈ డైలాగ్ వార్ రోజు రోజుకు ముదురుతూనే ఉంది. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లెక్కేంటో గానీ తెలంగాణలోనూ ఓట్ చోరీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.